వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు వాస్తు సాముద్రికం నిపుణులు గోపాలకృష్ణ నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అమ్మా. సార్, చాలా మంది బెడ్‌రూమ్‌లో దేవుడి ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. లేదా అందమైన సీనరీస్ ఫోటోస్ పెట్టుకుంటారు. బేబీస్ ఫోటోస్ పెట్టుకుంటారు. లేదా వాళ్ళ ఫోటోలు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఏ ఫోటోలు పెట్టుకోవడం వల్ల ఇంట్లో కష్టాలు కలుగుతాయి? అలాగే ఏ ఫోటోలు పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది చెప్తారా? ఇది ఈ మనం ఇల్లు అన్నప్పుడు ప్రధానంగా ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం. ఒక 2 బెడ్‌రూములు లేదా 3 బెడ్‌రూములు, ఒక వంటగది, ఒక హాలు, ఒక పూజ గది, ఒక స్టడీ రూమ్ ఉంటే ఉండొచ్చు. ఇలా ఉంటాయి. బాత్రూమ్స్ ఇవన్నీ. వీటన్నిటిలోనూ ప్రధానమైనటువంటిది బెడ్‌రూమ్. బెడ్‌రూమ్. ప్రధానమైనటువంటిదని ఎందుకని అంటున్నామంటే ఒక మనిషి ప్రతిరోజు 24 గంటల్లో 8 గంటలు తన గురించి తను విశ్రాంతి బయట తీసుకు డ్యూటీలో ఉంటాడు. ఆ డ్యూటీకి వెళ్ళి రావటానికో, లేకపోతే చేలోకి వెళ్ళి రావటానికో, లేకపోతే పనులు చేసి రావటానికో, ఆ వ్యాపారానికి వెళ్ళి రావటానికో ప్రిపరేషన్ 2 గంటలు, తర్వాత ఓ 2 గంటలు. అంటే 12 గంటలు అయిపోయింది. అయిపోయింది. ఇంకా మిగిలిన 12 గంటల్లో తన యొక్క ఆహ్లాదం ఇవన్నీ చూసుకున్నా కనీసం 8 గంటలు నిద్రపోవాలి. ఎందుకు పోవాలంటే మనం రీఛార్జ్ అవ్వాలి, ప్రశాంతత కావాలి, ఆరోగ్యం కావాలి. ఈ అన్నిటికీ కేంద్రం బెడ్రూమ్. బెడ్రూము మనం ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనుకున్నప్పుడు గాలి వెలుతురు రావడానికి తగిన ఏర్పాట్లుండి, ఏసీ రూములు కనుక ఇప్పుడు అయినా సరే పగలు కొంత తీయటానికి ఏర్పాట్లుండి, మనం ఏదైనా చూడాలనుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు ఏ రకమైనటువంటి ఫోటోలు, ఫ్రేములు ఏమీ లేకుండా ఉండటమే ఉత్తమం. అంటే రంగులు, గజిబిజి రంగులు కాకుండా ప్రశాంతత కావాలి మనకి అంటే కొన్ని న్యాచురల్ కలర్స్ ఉంటాయి, లైట్‌గా ఉండేటువంటివి. లేత రంగులు అంటాము. అలాంటి రంగులతోటి గదిని మనం తీర్చిదిద్దుకోవాలి. తర్వాత ఈ ఫోటోలు అసలు ఎందుకు పెడతాం మనం? మన గురించి మనం తెలియజేసుకోవడానికో, లేకపోతే మన ఏకాగ్రత కోసమో, పూజ కోసమో ఫోటోలను పెడతాము. అటువంటి సందర్భంలో మనం ఏమైనా పెట్టుకోవాలనుకుంటే దేవుళ్ళ ఫోటోలు మన పూజ గదిలో పెట్టుకుంటాం. ఇంకా బెడ్‌రూమ్‌లో దేవుడి గది ఫోటోలు అవసరము లేదు. ఒకవేళ మనం పెట్టుకున్నా మనకి న్యూనతాభావం వస్తది. అంటే కొంతమందికి ఉదయం నిద్ర లేవగానే దేవుడిని చూడాలి మొట్టమొదట అలా అనుకుంటూ ఉంటారు కదా! అనుకుంటూ ఉంటారు. తప్పులేదు. అంచేత ఆ ఫోటో నిద్ర లేవగానే చూడాలనుకున్నప్పుడు మనం మన ఫోటోలోనో, లేకపోతే సెల్‌లోనో, లేకపోతే ఒక చిన్న అది డ్రా చెరుగులోనో పెట్టుకుని దాన్ని మనం చూసుకోవచ్చు. అంతేకాదు మన చేతిని మనం దర్శించుకుంటే మన పూర్వకాలం చెప్తున్నాం. మన భావనే కదా ఇక్కడ. భగవంతుడు అనేటువంటిది భావన. మన చేతిని మనం చూసుకుని, ఆ చేతిలోనే భగవంతుడు ఉన్నాడని మనం భావన చేసుకుని ప్రేయర్ చేసుకుంటే అంటే ఇక్కడ ఎందుకు అంటున్నానంటే ఫోటోలు పెట్టేసరికి మనం బెడ్‌రూమ్‌లో మనం నచ్చినట్టు ఉంటాము. హ్మ్. రకరకాల వయస్సు వాళ్ళుంటారు. అది మనం ఆ నచ్చినట్టు ఉండేటువంటి విధానము మనం భగవంతుని ఎదురుగుండా పెట్టుకున్నప్పుడు ఒక న్యూనతాభావం వస్తది. పూజ గదిలో ఉన్నట్టు బెడ్‌రూమ్‌లో ఉండలేము కదా! అంచేత పూజ గది అనేటువంటిది ఒకటి మనం పెట్టుకున్నప్పుడు, వంటగది అని ఒకటి పెట్టుకున్నాం. అక్కడ వంట పాత్రలు, పదార్థాలు ఉంటాయి. మళ్ళీ ఆ వంటగదిలో స్టవ్ అది అవసరమైతే ఇక్కడ పెట్టుకుందాం బెడ్‌రూమ్‌లో పెట్టుకోం కదా! అలాగే బాత్రూమ్ అటాచ్డ్ ఉన్నా వేరుగా ఉంటది గానీ, బెడ్‌రూమ్‌లో కనబడుతూ ఉండదు కదా! అంచేత బెడ్‌రూమ్ అనేటువంటిది ఒక మనం జీవితాన్ని ఆస్వాదించేటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళు. వయసు మళ్ళినటువంటి వాళ్ళు సేద తీరేటువంటిది. ఇంకా చిన్నపిల్లలు వాళ్ళు ఎదుగుదలని తీసుకునేటువంటిది. ఈ క్రియలన్నిటికీ కూడా ఇక్కడ ఫోటోల పనేమీ లేదు. ఒకళ్ళు పెట్టుకోవాలనిపిస్తే ప్రకృతి సౌందర్యం ఉండేటువంటి సీనరీలు ఇప్పుడు పెడుతున్నారు కొంతమంది. ఒక వాల్ అంతా కూడా సెలయేరు ప్రవహిస్తున్నట్టో, లేకపోతే చక్కని పూలు వికసిస్తున్నట్టో ఇప్పుడు లేటెస్ట్‌గా బీచ్ అట్లా పెట్టుకుంటూ ఆ! ఉంటారు. సముద్రం, సముద్రం, బీచ్ అను, బీచ్, మూన్. సూర్యోదయం అవుతున్నట్టు ఇలాంటివి. ఇవన్నీ కూడా బ్రైట్‌గా ఉండకూడదు. అంటే ఓకే. ఎక్కువ కాంతివంతంగా ఉండకూడదు. మనకి సేద తీరటానికి ఈ కళ్ళు నిద్ర రావటానికి, మనస్సు
అలజడి లేకుండా ఉండటానికి బెడ్రూమ్ని మైల్డ్ కలర్స్, లైట్ కలర్స్, ప్లెజెంట్ కలర్స్, ఒకవేళ సీనరీ పెట్టుకుంటే ప్లెజెంట్గా ఉండేటువంటిది ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఇక కొంతమంది కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి వాళ్ళ యొక్క సంతానము, వాళ్ళని కనటము, ఈ దృష్టితోటి ఉంటారు గనక మనలో హార్మోన్స్ కరెక్ట్గా అవి రిలీజ్ అవ్వటానికి, భావాలు, శృంగార భావాలు బాగా రావటానికి, దానికి తగినటువంటి రంగుల్ని గదిలో వాడుకోవచ్చు. అలాగే ఆ భావన కొంతమందికి పిల్ల బిడ్డలు పుడుతున్నప్పుడు వాళ్ళు చక్కగా ఇలా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అమ్మాయి కావాలని, అబ్బాయి కావాలని కోరికలు ఉంటాయి. అటువంటి వాళ్ళు చక్కని బేబీస్ ఫోటో బేబీస్ ఫొటోస్ పెట్టుకుని దృష్టిని అటువైపు పెట్టుకోవచ్చు. అంతవరకే. అంటే ఆ వయస్సును బట్టి అదే బాగా ఓల్డ్ ఏజ్లో ఉన్నారు, రిటైర్మెంట్ అయిపోయి అయినా బెడ్రూమ్లో ఉండాలి కదా జీవితం చివరి వరకు. అంచేత అటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళు ప్రశాంతత కోసం చక్కని సీనరీ లొకేషన్లో ఉండేటువంటి కొన్ని చిత్రపటాలు పెట్టుకోవచ్చు. నా అనుభవము, నా సలహా ఏమిటంటే బెడ్రూమ్లో ఏ రకమైనటువంటి గందరగోళం లేనటువంటి ఫోటోలు, అవి ఎక్కువ పాస్ట్ కలర్స్ ఉండేటువంటివి అలాంటివి ఏమీ పెట్టుకోకుండా, వ్యతిరేక భావాలు ఉండేటువంటివి అసలు పెట్టుకోకూడదు. వ్యతిరేక భావాలంటే కొంతమంది పులులు, జంతువులు ఇలా అటాక్ చేస్తున్నట్టు ఇలాంటివి రకరకాలు పెట్టుకుంటారు. అటువంటివి లేకుండా హాయిగా ప్రశాంతంగా నిద్రించడానికి అవకాశం ఉండేటువంటి రంగుల్ని వీలైతే పెట్టుకోవాలనుకుంటే అటువంటి సీనరీస్ని పెట్టుకోవాలి తప్ప ఎక్కువ ఫాస్ట్ కలర్స్ని, డిజైన్స్ని వాడకూడదు. సార్, వాస్తు కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. అసలు వాస్తు అంటే నమ్మకుండా ఇది మూఢనమ్మకం అని కొట్టి పారేసే వాళ్ళకి ఒక వాస్తు నిపుణులుగా మీరేం చెప్తారు వాళ్ళకి? వాస్తు నిర్మాణ శైలి ఒక విధానం అయితే ఉంది. నమ్మకపోవటం అనేటువంటిది ఎప్పుడు జరిగిందంటే, ఈ వాస్తు ఇలా కట్టకపోతే నువ్వు నాశనం అయిపోతావు అని. అంటే నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, భయపెడతారనమాట. దాంట్లోనూ స్త్రీలు, అంటే మిమ్మల్ని అంటున్నాను అనుకోకండి, కొంచెం బలహీనతలు ఉంటాయి. అటువంటి వాళ్ళ దగ్గరికి వస్తారు సెంటిమెంట్స్ ఈ వాస్తు సిద్ధాంతం. అంటే నేను ప్రత్యక్షంగా చూశాను. మా ఇంటి ఎదురుకుండా వాస్తు చెప్పడానికి ఒక ఆయన వచ్చాడు, మంచిదే చెప్పుకుంటున్నాడు వేరే. ఆయన ఆ పక్కింటి వంక చూసి, అమ్మా ఇల్లరా అంటే, ఎవరైనా సిద్ధాంతం వచ్చేసరికి ఆడవాళ్ళందరూ ఎవరో వచ్చారనుకుని వస్తారు కదా, ఆ ఇంటి ఆయన సరిగ్గా ఉన్నాడా, ఈ కాళ్ళు చేతులు ఏమైనా ఇరిగిపోయినాయా అన్నాడు. అనేసరికి ఆ ఇల్లాలు గబగబా పరిగెట్టుకెళ్ళిపోయి నమస్కారం పెట్టి, ఏంటి చెప్పండి స్వామి అని, ఆ గుమ్మం అలా ఉంది, ఈ పక్కన ఇలా ఉంది అంచేత ఆ యజమానికి దెబ్బలు తగులుతాయి. అంటే ఒక రకమైనటువంటి భావాన్ని వాళ్ళలో భయాన్ని కల్పించేశాడు. అది జరుగుతున్నది. అందువలన ఏమవుతుందంటే వాస్తు ఇది నిజం కాదు. నిర్మాణ శైలి, ఆరోగ్యము, పర్యావరణము, కుటుంబ నేపథ్యము, సంఘము, వీటికి అనుగుణంగా తయారయ్యేటువంటిది వాస్తు. భయపడిపోవలసిన పనేమీ లేదు. అంచేత నమ్మని వాళ్ళు ఇంకా ఇదంతా ఇలాగే చెప్తారు, భయపెడతారంటారు. భయపడవలసిన పని లేదు. ఒకవేళ నిజంగా ఆ పండితుడు ఎవరైనా సరే ఒక దోషాన్ని ఆ ఇంట్లో గమనించినప్పుడు దాన్ని సరి చేసుకునే మార్గం ఉంటుంది, అంతే కదా. మనకి అనారోగ్యం వచ్చినప్పుడు ఇది బాడీ, దీంట్లో కొన్ని అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే సరి చేసుకుంటాం. దానివల్ల ఎలా అయిపోతుంది అలా భయపెట్టకూడదు. ఏం చేదంటే ఈ భవిష్యత్తు తర్వాత మనం నివసించేటువంటి ఇంటి యొక్క ప్రభావము చెప్పేటువంటిది వెంటనే మనం దాన్ని గమనించలేం గనక అపోహలు సృష్టించటం వలన ఈ వాస్తు మీద నమ్మకం క్రమేణి తగ్గిపోతుంది. ఎందుకంటే ఒక ప్రదేశానికి, ఒక దేశానికి, ఒక సాంప్రదాయానికి అనుగుణంగా ఉంటుంది వాస్తు. ఏంటంటే వాస్తు మన దగ్గర ఒకలా ఉంటుంది,
అదే ఇతర రాష్ట్రాలకు వెళితే ఇంకొకలా ఉంటుంది. అక్కడ పర్యావరణాన్ని బట్టి, అక్కడ దిక్కుల్ని బట్టి, కొన్ని చోట్ల విదేశాల్లో కొన్ని దేశాలకు వెళితే వాళ్ళు ఈ ప్రిన్సిపల్స్ని ఆధారంగా చేసుకోరు. వాళ్ళు ఉండేటువంటి స్థలాన్ని బట్టి ఆ డిజైనింగ్, దిక్కులు విదిక్కులు అనేటువంటివి కొన్ని దేశాల్లో పాటించరు. బాత్రూములు ఎక్కడ పెట్టాలి అనేటువంటిది కూడా పాటించరు. కానీ వాళ్ళు ప్రపంచంలోనే పెద్ద దేశాలుగా చలామణి అవుతున్నాయి. మన వాళ్ళు వెళ్ళి అక్కడికి ఉద్యోగాలు చేస్తున్నా సరే, అంటే మన వాస్తుని ప్రకారం కట్టుకోవాలని చూస్తారు అక్కడ, మంచిదే. కానీ అక్కడ ఆల్రెడీ నిర్మాణం అయిపోయి ఉన్నటువంటివి అక్కడ విదిక్కులు ఉంటాయి, అనేక మంది చూస్తూ ఉంటాం. దాన్ని మార్చలేనటువంటి పరిస్థితి ఉంటుంది మనకి, ఎందుకంటే ఆల్రెడీ నిర్మాణం అయిపోయినాయి. అక్కడ ప్రదేశాన్ని బట్టి ఉంటాయి. అదే చైనా, జపాన్ ఇలాంటి దేశాల్లో ఫెంగ్ షుయ్ వాస్తు అని ఉంటుంది. వాళ్ళు ఏంటి, నిర్మాణం యొక్క దిక్కులను కాదు, ఇంట్లో మనం ఉపయోగించే వస్తువులు, చిత్రపటాలు, బొమ్మలు, ఈ అద్దాలు, ఇవి ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అనేటువంటి దాని మీద ఒక రకమైనటువంటి మనం మసులుతూ ఉంటాం కదా ఇంట్లో. ఆ వస్తువులను ఉపయోగించేటువంటి తీరుని బట్టి దాన్ని మనం ప్రతినిత్యం చూస్తూ ఉంటాం కదా, మనం ప్రతినిత్యం వాటిని వాడుతూ ఉంటాం కదా. అంచేత నెగిటివ్ ఇంప్రెషన్ రాకుండా ఉండే విధంగా వాటిని డిజైన్ చేయమని ఫెంగ్ షుయ్ వాస్తు చెప్పుతుంది. ఇలాగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన రోమన్ శిల్పకళ వేరు, ఇటాలియన్ శిల్పకళ వేరు. మన దేశంలోనే తమిళనాడు, కేరళకి వెళితే అక్కడ నిర్మాణ శైలి వేరు. కేరళలో ఇలా రూఫ్ ఇలా ఉండేలా చేస్తారు పైన. ఎందుకని, అక్కడ ఎక్కువగా వర్షాభావం, ఋతుపవనాలు వాటిని బట్టి ప్రభావాన్ని బట్టి చేస్తారు. కొన్ని చోట్ల మనం ఉత్తరాఖండ్ వాటికి వెళ్ళినప్పుడు అక్కడ నిర్మాణ శైలి వేరుగా ఉంటుంది, కొండల మీద ఉండేటువంటి ప్రదేశం. మనం ఇక్కడ ప్లెయిన్ ల్యాండ్లో కట్టుకుంటాము. చేత వాస్తు అనేటువంటిది ఒక నమ్మకమే కాకుండా ఒక శిల్ప శైలి, ఒక విధానము. దాన్ని మనం అనుసరించాలి, మూఢత్వం కాదు. మూఢత్వం ఎప్పుడొచ్చింది? ఇది ఈ వాస్తు ఇలా ఉంటే మనకి ప్రమాదాలు జరుగుతాయి, లేకపోతే మన భవిష్యత్తు నాశనమైపోతుంది, ఆ ఇంట్లో ఏదో అపచారం జరిగిపోతుంది అనేటువంటి అపోహలు కల్పించారు, దీంట్లోకి తీసుకొచ్చేసారు, దేవుళ్ళతోటి ముడిపెట్టేశారు. ఇప్పుడు అన్ని రకాలైనటువంటి నిర్మాణ సామాగ్రిని, ఇంజనీరింగ్ కదా టెక్నాలజీ, ఒక ప్రకారం చేస్తారు. అక్కడ ఆ స్థలాన్ని బట్టి ఫౌండేషన్ అది వేస్తారు. మనం దానికి దేవుళ్ళతోటి ముడిపెట్టేసినప్పుడు ఏమవుతుంది? మూఢత్వం పెరిగిపోతుంది. అంచేత వాస్తుని నమ్మాలి, ఎంతవరకు దాని యొక్క పరిమితుల వరకు నమ్మాలి. అప్పుడు మనం చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతాం. సార్, చాలా మంది ఇంట్లో వాస్తు దోషాలు కానీ, లేదా వాళ్ళకి నరదిష్టి ఉందని తెలిసిన ఇంటి గుమ్మం దగ్గర దిష్టి బొమ్మ పెట్టడం, లేదా గుమ్మడికాయ కట్టడం, కాలభైరవుడిని పెట్టడం, ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. అసలు ఇంట్లో కంప్లీట్గా వాస్తు దోషాలు పోవాలన్నా, నరదిష్టి పోవాలన్నా అసలు గుమ్మం దగ్గర మనం ఇంకా ఏమేమి పెట్టాలి, ఏది పెట్టడం మంచి జరుగుతుంది? ఏది పెట్టకపోవడమే మంచిది గుమ్మం ముందు. అంటే ఇవన్నీ కొందరు మిరపకాయలు కూడా కడుతూ ఉంటారు. చెప్తా, అదే మిరపకాయలు, నిమ్మకాయ, రకరకాలు. ఇవన్నీ మన బలహీనతలు, భయాలు, వ్యతిరేక భావాలు. ప్రతి మనిషిలోనూ కొన్ని భయాలు ఉంటాయి. నా ఇంటికి ఏదో అయిపోతుందని ఎవరో వచ్చి చూసేసి నాకే దిష్టి పెడుతున్నారు దిష్టి పెడుతున్నారు అంటే ఇతరుల మీద వ్యతిరేక భావం. ఉమ్. మన యొక్క బలహీనత అంటే ఏదో పెట్టేస్తే మనం ఐశ్వర్యం వచ్చేస్తుంది, లేదా బయట నుంచి వచ్చేది. అంటే పూర్వకాలంలో ఎవరో ఆకాశంలో ఒక స్త్రీ ఒక డెడ్ బాడీని తీసుకెళ్తూ ఉంటే వెనకాల ఏడుస్తూ వెళ్తుందని ఒక నానుడి అలా వచ్చింది. వెంటనే ఏం చేయాలి, ఎవరికో కలిగింది భావన. ఆమె వచ్చి ఇంటికి వచ్చేసి తలుపు మీద కొట్టేసి మనం వెళ్తే మనల్ని పీక పిసికి చంపేస్తుంది అని చెప్పేవారు అనమాట. అప్పుడు దానికి ఒకళ్ళు ఏం చెప్పారు, ఆ స్త్రీ వస్తే తలుపు మీద ఓ స్త్రీ రేపు రా అని రాసేస్తే, ఓ స్త్రీ రేపు రా అని రాసేవారు పూర్వం, ఎర్రటి అక్షరాలు. మూఢత్వం అన్నమాట. అప్పుడు ఏమవుతుందట, ఆ స్త్రీ వస్తుందట, తలుపు మీద చూసి ఓ స్త్రీ రేపు రా అంటే వెళ్ళిపోద్దట. అలా రోజు వచ్చి చూసి రేపు రా అంటుంది కదా అని వెళ్ళిపోతుందట. ఇవన్నీ ఏమిటి, అది మూఢనమ్మకం కదా. అలాగే ఎవరో మన ఇంటికి వచ్చి మన ఇల్లు అందంగా ఉంది, అందంగా ఉండాలి,
వాకిలి అందంగా ఉండాలి. మన మొహం ఎలా ఉండాలి? చూడటానికి చక్కగా ఉండాలి. మనం ఎలాగైతే మొహాన్ని శుభ్రం చేసుకుని, బొట్టు పెట్టుకుని, చక్కగా కాటుక పెట్టుకుని, ఏమో చక్కగా అలంకరణ చేసుకుని ఉంటామో, అలాగే ఇంటి గుమ్మము, వాకిలి అంటాము. ఇప్పుడు ఏం కనబడుతున్నాయి? పూర్వకాలం పల్లెటూరులో ఇళ్ళైతే చక్కగా ఒక వాకిలి, ముందు చక్కగా అలికి ముగ్గు పెట్టి, ముగ్గు పెట్టి. చక్కని పువ్వులతోటి, రేఖలతోటి జల్లి ఒక అందమైనటువంటిది ఆకర్షణీయంగా తయారు చేసేవారు. ఎందుకనంటే, మనల్ని చూసేసరికి మన మొహం చూసేసరికి ఎప్పుడూ ఈ చారలు కట్టి ఇలా ఉంటే అసహ్యంగా ఉంటుందిగా. అలాగే మన ఇంటికి వచ్చినటువంటి వారు ఎవరైనా సరే, మన ఇంటికి ఎవరో ఒకళ్ళు వచ్చారు అనుకుందాం. వారిని ఏమంటాం మనం? వచ్చేవాళ్ళని అతిథి అంటాం. మనం వచ్చి వెళుతున్నాం. మన పిల్లలు వచ్చి వెళుతున్నారు. మన పెద్దలు వచ్చి వెళుతున్నారు. కాదు. మన ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళొస్తే అతిథి అంటాము. అతిథిని మన భారతీయ సాంప్రదాయంలో ఏమంటామంటే, అతిథి దేవో భవ అంటే దేవుడితోటి సమానం ఎవరొచ్చినా. దేవుడు మన ఇంటికి వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? చక్కగా అలంకరణ చేసి ఉంచుతాం. అంచేత వాకిలి, గుమ్మము చక్కగా అందంగా ఉండాలి. అందుకనే పూర్వం సింహద్వారం అని చెప్పేసి లతలతోటి వాటిలతోటి చేసేవారు. ఆకర్షణీయంగా ఉండేది. గడపకి పసుపు రాసి చక్కగా దాని మీద ముగ్గు పెట్టి, బొట్లు పెట్టి, వాకిల్లో ముగ్గులు పెట్టి ఉండేవారు. దాని పర్యావరణము కొంత బ్యాక్టీరియా ఆరోగ్య సూత్రాలు కూడా ఉన్నాయి దాంట్లోను. పసుపు ఎప్పుడైతే రాశారో అది యాంటీబయాటిక్. ముగ్గు వేసేవారు. ముగ్గు అనేటువంటిది కాల్షియం కార్బోనేట్, అది బ్యాక్టీరియాని రిమూవ్ చేస్తుంది. ఈ సూత్రాలు పెట్టేవారు. ఇంకొంచెం వెనక్కి వెళితే ఇంటి ముందు ఒక బకెట్లో లేకపోతే ఒక గుండిగిలో నీళ్లు పోసి పెట్టేవారు అక్కడ. అంటే ఎవరైనా సరే మన ఇంటికి వస్తున్నప్పుడు ఫస్ట్ ఎలాంటి వాళ్ళైనా సరే అక్కడ కాళ్ళు కడుక్కుని లోపలికి రావాలి. అది ఆరోగ్య సూత్రము. రెండవది, వాళ్ళు ఎండలో పడి వచ్చారు కనుక కాళ్ళు కడుక్కుంటే చల్లబడతారు, చక్కగా వాళ్ళకి మర్యాద చేసినట్టు ఉంటుందని చెప్పేసి అలా పెట్టేవారు. ఇప్పుడు ఆ వెసులుబాటు లేదు మనకి. ఇక్కడ స్థలాలే తక్కువ ఇంటి ముందు. అంటే ఉన్న ఈ గుమ్మాన్నే మనం చక్కగా అలంకరించుకొని, ఇప్పుడు ఏమైంది? ఎవరో దిష్టి పెడతారని చెప్పేసి ఒక గుమ్మడికాయ కట్టండి, బుడిది గుమ్మడికాయ, లేదా మిరపకాయలు, నిమ్మకాయలు పెట్టండి. ఇంకొకటి ఏంటంటే కాళభైరవుడు, దేవుడే కదా కాళభైరవుడు. కాళభైరవుడిని తీసుకొచ్చి మనం ఇంటి ముందు పెడతామా? మన ఇంటికి దిష్టికి రాకుండా ఆయన్ని మన కాపలా పెడతామా? ఏమో. పెట్టకూడదు. కొంతమంది దిష్టి గణపతి అని చెప్పేసి ఒకటి తయారు చేసి దిష్టి గణపతిని పెట్టడం, పసుపు తాళ్ళు కట్టడం. ఇప్పుడేమో కొంతమంది ఏమో అలోవేరా మొక్కలు పెట్టడం, ఇలా రకరకాలు చేస్తున్నారు. అయితే ఇవన్నిటినీ చేయటం కంటే ఉదయాన్నే లేచి మనకి వాకిలి ఎంత ఉంటే అంత, మన గుమ్మం ఏది ఉంటే అది శుభ్రం చేసి చక్కగా అలంకరణ చేసి, అంటే మామిడి తోరణాలు కట్టేవారు పూర్వం, లేకపోతే ఏదో ఒక పువ్వులు కట్టుకుని మనం వచ్చేటువంటి వాళ్ళ అతిథులు దేవుళ్ళతో సమానం గనక చూసిన వెంటనే మన గుమ్మం చూసిన వెంటనే ఓహో ప్లెజెంట్గా అనిపించినప్పుడు అదే భావన మన ఇంట్లో వాళ్ళందరి మీద ఒక శుభదృష్టి కలుగుతుంది. ఎప్పుడైతే మన వాకిలి బాగాలేదో వాళ్ళు చూసేసరికి ఇదేమిటి ఇలా ఉంది, ఈ ఇంట్లో వాళ్ళు కూడా ఇలాగే ఉంటారా, అది వ్యతిరేక దృష్టి. అంతే తప్ప మనం ఆనందంగా ఉంటే ఎదుటి మనిషి వ్యతిరేక భావాలని వ్యక్తం చేస్తాడనేటువంటిది తప్పు. నరదిష్టి యంత్రాలని ఏమీ కాదు. అయితే చక్కగా అలంకరించుకుని పసుపది రాసుకుని వీలైతే, లేదు ఒక నీళ్ల పాత్ర పెట్టుకుని దాంట్లో చక్కని ఒక పుష్పాన్ని ఉంచి గుమ్మం పక్కన పెట్టుకుంటే, అది దాంట్లో కొంచెం పసుపు అంటే వేస్తే, గుమ్మం లోపలికి పెట్టుకోవాలా సార్? గుమ్మం బయట? అవకాశం ఉంటే బయటే పెడతాం. బయటే పెట్టాలి. గుమ్మం లోపల పెట్టింది లోపల చాలా ఉంటాయి అంటే మనకి. ఏ రోజుకి ఆ రోజు ఆ పుష్పాన్ని తీసేయాలి, మార్చాలి. అంటే మనం దృష్టి పెడుతున్నాం అనమాట దాని మీద. మన అలంకరణ మీద మన మొహాన్ని రోజు పొద్దునే లేచి వాష్ చేసుకున్నట్లే గుమ్మాన్ని కూడా, వాకిలిని అందంగా అలంకరించి ఉంచాలి. దీనికి దిష్టిలు, ఈ వ్యతిరేక భావాలు ఏమీ ఉండవు. ఓకే. చాలా మందికి ఉన్న అపోహలను క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.